బంగ్లాదేశ్ అగ్నిగుండంలా మారింది. అల్లర్లు, దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. విద్యార్థి నేతలపై వరుస హత్యాయత్నాలు పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మారుస్తున్నాయి. ఇంత జరుగుతున్నా యూనెస్ ప్రభుత్వం మాత్రం కఠిన చర్యలు చేపట్టలేకపోతోంది. పూర్తిగా చేతులెత్తేసింది. బంగ్లా పరిస్థితులపై స్పందించిన మాజీ ప్రధాని షేక్ హసీనా భారత వ్యతిరేక అల్లర్లు యూనెస్ ప్రభుత్వం కుట్రేనని ఆక్షేపించారు. బంగ్లాదేశ్లో పరిస్థితులు రోజురోజుకు మరింతగా దిగజారుతున్నాయి. ఇంక్విలాబ్ మోంచో యువనేత షరీఫ్ ఉస్మాన్ హాదీ హత్యతో దేశం బగ్గుమంటోన్న వేళ మరో విద్యార్థి నాయకుడిపై హత్యాయత్నం జరిగింది. బంగ్లాదేశ్ నేషనల్ సిటిజన్ పార్టీ నేత మోతాలెబ్ సికదార్పై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఖులానా పట్టణంలోని సికదార్ ఇంటి వద్దే దాడి ఘటన జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరపడంతో అతడి తల్లోకి తూటా దూసుకెళ్లింది. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గతేడాది షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వాన్ని కూలదోసిన విద్యార్థుల ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉస్మాన్ హాదీపై ఈ నెల 12న కాల్పులు జరిగాయి. సింగపూర్లో చికిత్స పొందుతూ డిసెంబర్ 18న అతడు చనిపోయాడు. హాదీ మరణ వార్తతో ఢాకా బగ్గుమంది. ఇంకిలాబ్ మంచ్ కార్యకర్తలు, హాదీ మద్దతుదారులు విధ్వంసానికి దిగారు. భారత్ అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలోనే హిందూ వర్గానికి చెందిన దీపు చంద్రదాస్ దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే తాజాగా మరో విద్యార్థి నాయకుడిపై దాడి జరిగింది. హాదీ హత్య దోషులను పట్టుకోలేకపోతే ఎన్నికలు బాయ్కాట్ చేస్తామని విద్యార్థి సంఘాలు యూనెస్కు అల్టిమేటం ఇచ్చాయి. బంగ్లాదేశ్లో హాదీ మరణంతో రాజుకున్న ఘర్షణలు భారత వ్యతిరేక అల్లర్లుగా మారడంపై ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో మైనారిటీల భద్రతను కాపాడడంలో తాత్కాలిక ప్రభుత్వం విఫలమైందన్నారు. యూనెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే భారత్కు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటోందని దుయ్యబట్టారు. ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్న షేక్ హసీనా బంగ్లాదేశ్ తాజా పరిస్థితులపై జాతీయ వార్తా సంస్థ ఏఎన్ఐతో మాట్లాడారు. యూనెస్ ప్రభుత్వం శక్తిహీనంగా తయారైందని, బంగ్లాదేశ్ భవిష్యత్తుపై ఇది ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. మరోవైపు పొరుగుదేశం బంగ్లాదేశ్లో మారుతున్న పరిస్థితులను భారత్ నిశితంగా గమనిస్తోంది. తమ అధికారులు బంగ్లా ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారని, మైనార్టీలపై జరుగుతున్న దాడులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. దీపు చంద్రదాస్ హత్యకు నిరసనగా ఢిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ వెలుపల జరిగిన నిరసనలపై ఆ దేశంలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని విదేశాంగ శాఖ ఖండించింది. వియన్నా ఒప్పందం ప్రకారం తమ భూభాగంలోని విదేశీ మిషన్లు, పోస్టులకు రక్షణ కల్పించేందుకు భారత్ కట్టుబడి ఉందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. దీపు చంద్రదాస్ హత్యకు బాధ్యులైన వారిని చట్టం ముందు నిలబెట్టాలని బంగ్లా ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు.